హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనము జొన్న పిండితో రొట్టెలు చాలా సాఫ్ట్గా హెల్తీగా చేసుకునేది. చాలా హెల్త్కి మంచిది జొన్న పిండి. ఇడ్లీలు చూశారు, దోశలు చేస్తారు, అలాగే రొట్టెల సాను చేసుకోవచ్చు. చాలా మంచిది హెల్త్కి. ఇది జొన్న పిండి ఇంట్లోనే ఆడించుకోండి పిండి అనమాట. మీకు దొరకలేదు అంటే మీరు షాప్లో అడిగిన జొన్నపిండి ఇస్తారనమాట, తెచ్చుకోవచ్చు. నేను ఇంట్లో తెచ్చి కడిగేసి మిల్లుకి పట్టుకొని వచ్చాను. జొన్నపిండి మామూలుగా మీరు రొట్టెలకి ఎలా వేసుకుంటారో అలా నేనైతే పిడికల లెక్కన తీసుకొని వేసుకున్నాను, ఒక 4 పిడికల లెక్కన. దీనికి తగినంత ఉప్పు, జీలకర్ర బాగా కలుపుకోవాలి. కలిపాక ఇప్పుడు చూడండి, పచ్చిమిరపకాయలు పేస్టు, ఎర్రగడ్డలు, కోసు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మునగాకు కొద్దిగా, సబ్సిగ సొప్పు అని అంటాం కదా, ఆ ఆకు కొద్దిగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. ఇవన్నీ ఇందులో పిండిలోకి వేసుకుంటాము. పిండి కలిపేకి వేడి నీళ్ళు కావాలన్నమాట. ముందుగానే కాంచి పెట్టుకున్నాను. పిండిలోకి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. మీకు ఈ ప్లేస్లో ఇంకా వేరేది ఏదైనా కావాలన్నా వేసుకోవచ్చు అన్నమాట. ఇదే అని కాదు, క్యారెట్ వేసుకోవచ్చు, అనపకాయ సీజన్లు, పిదికి పప్పు సాను కచ్చాపచ్చగా మిక్సీకి వేసి వేసుకోవచ్చు. నేను ఈరోజు ఆకుకూరలు వేస్తాను కాబట్టి అవన్నీ వేయట్లేదు. ఇప్పుడు బాగా ఇవన్నీ కలిపేలాగా కలుపుకుంటాము. ఫస్ట్ అలాగే ఉత్తగా అలాగే కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇందులోకి ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చు, మెంతాకు వేసుకోవచ్చు, పాలాకు సాను వేసుకోవచ్చు సన్నగా కట్ చేసి. నా దగ్గర ఈరోజు మునగాకును సబ్సిగ సొప్పు నిండి ఈ 2 ఆకుకూరలు వేసాను అనమాట. బాగా మనము కాస్త చపాతీ పిండి కన్నా కాస్త మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఇంకాస్త నీళ్ళు పడుతుంది, ఇంకాస్త నీళ్ళు వేసుకొని కలుపుకుంటాము. ఇలా చూడండి, ఇలా మెత్తగా కలుపుకోవాలి. వేడి నీళ్ళలో కలుపుకుంటేనే రొట్టెలు, జొన్న రొట్టెలు బాగా వస్తాయి. చన్నీళ్ళలో కలుపుకుంటే మనకు గట్టిగా ఉంటాయి అన్నమాట రొట్టెలు. వేడి నీళ్ళలోనే కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్నాం కదా, బటర్ పేపర్ తీసుకొని కాస్త ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్నగా ముద్దలు తీసుకొని ఇలా వేరొక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని చేతులు ఇలా తడి చేసుకొని పెట్టుకోవాలి. ఇలా తడి చేసుకుంటూ రొట్టెలు ఇలా తట్టుకోవాలన్నమాట. ఇలా తట్టుకున్నాం కదా, ఇప్పుడు పెనం పెట్టుకున్నాం. పెనం వేడయింది. ఇందులో తీసి ఒక 2 నిమిషాల తర్వాత మనం ఇలా పేపర్ తీస్తే వస్తుంది. ఇప్పుడే వేసాం కాబట్టి రాదు. ఒక 2 నిమిషాలు చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు పైన ఆయిల్ అప్లై చేసుకొని మరో పక్క తిప్పించుకోవచ్చు. మీరు ఆయిల్ వద్దు అనే చోట్ల కానీ బటర్ వేసుకోవచ్చు, గీ వేసుకోవచ్చు. ఇలా ఏది వద్దన్నా ఇలాగైనా బాగానే ఉంటుంది. డయాబెటీస్ ఉండేవాళ్ళు ఇలా రొట్టెలు అప్పుడప్పుడు చేసుకొని తింటే చాలా మంచిదన్నమాట. ఆయిల్ అప్లై చేసుకోకుండానే ఇలా జొన్న పిండి రొట్టెలు చాలా మంచిది. ఇలా చూడండి, 2 వైపులా కాల్చుకున్నాం కదా. మీకు ఆయిల్, బటరు అవన్నీ వద్దనుకుంటే కాస్త తడి బట్ట ఎత్తుకొని దానిపైన ఇలా 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 తడి బట్టతో ప్రెస్ చేస్తా అన్న బాగానే కాలుతుందన్నమాట. మన జొన్న పిండి రొట్టెలు రెడీగా ఉన్నాయి. వేడి వేడిగా మెత్తగా స్మూత్గా చూడండి. వేడి పైన తింటే చాలా బాగుంటుంది. చల్లారిపోతే కాస్త గట్టి రావచ్చు. మీకు ఇలాగే వేడిగానే ఉండాలి. ఒక 1 అవర్ వరకు ఉంటే కింద తడిగుడ్డు కాస్త ప్లెయిన్ ఏదైనా ఒక వైట్ కలర్ది క్లాత్ తీసుకొని అది ట్యాన్ చేసేసి గట్టిగా పిండేసి కింద పచ్చేసి దానిపైన రొట్టెలు పెట్టి మూసి పెట్టేస్తే
ఇలాగే ఉంటుందన్నమాట. మెత్తగానే ఉంటాయి. వేడి చల్లారుతుందేమో కానీ మెత్తగా ఉంటాయి రొట్టెలు, గట్టిగా కాకుండా ఉంటుంది. దీనికి కాంబినేషన్ కావాలంటే మీరు చట్నీ అయినా ఏదైనా వేసుకోవచ్చు. ఇందులోకి నేను కారము అంతా ఎక్కువ వేసాను కాబట్టి ఉత్తదే ఇలాగే తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే మనం అన్ని ఆకుకూరలు వేసాం కదండి, అందువల్ల చాలా హెల్త్కి మంచిది. ఇలాగే ఒక మాట ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోలో కలుసుకుంటాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.